హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దేవి. హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మీ అందరి కోసం మా వంటింట్లో నేను చూపించబోయే రెసిపీ స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు స్పెషల్గా నేను చేసే సాంబార్ ఈరోజు మీ అందరి కోసం చూపిస్తున్నాను. మీ అందరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా టేస్టీగా సాంబార్ చేసి చూపిస్తాను నా స్టైల్లో. ముందుగా ఒక 1 గ్లాస్ కందిపప్పు తీసుకొని 2 సార్లు వాష్ చేసి పెట్టేశాను. ఈ విధంగా కుక్కర్లో వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రానిద్దాము. దాన్ని మంచి కుక్కర్ 4-5 విజిల్స్ వచ్చేసింది. ఇప్పుడు కుక్కర్ని ఇలాగే కొద్దిసేపు డిస్టర్బ్ చేయకుండా పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు మనం సాంబార్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాము. ఇప్పుడు ఈ గిన్నెలో ఆయిల్ పోసుకుందాము. ఈ ఆయిల్ హీట్ అయ్యే లోపల ఈరోజు నేను సాంబార్లోకి వేసే వెజిటేబుల్స్ చూద్దాము. ఇవన్నీ నేను రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మునక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్, అలాగే ఒక 2 క్యారెట్ ముక్కలు, అలాగే కొంచెం సొరకాయ ముక్కలు, అలాగే ఒక 2 టమాటో ముక్కలు, అలాగే వంకాయ ముక్కలు డైరెక్ట్గా వాటర్లో వేసి ఉంచాను నల్లగా అవ్వకుండా. ఇప్పుడు మనకి ఆయిల్ హీట్ అయింది కదా, ముందుగా ఈ ఆనియన్స్ వేసేసి ఈ ముక్కలన్నీ ఒకటేసారి వేసేద్దాము. ఒక టమాటా మాత్రం పక్కకు ఉంచుదాము, లాస్ట్లో వేద్దాము, లేకపోతే మరీ మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఒక్కసారి ముక్కలన్నీ ఆయిల్ బాగా కలుపుకొని ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేద్దాము. అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసేసి ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకుని మూత పెట్టి 2 నిమిషాలు మిడిల్ ఫ్లేమ్లో పెట్టి వేగనిద్దాము. ఈ ముక్కలు చూడండి, మనకు 50% వరకు కూడా ఆయిల్లో మగ్గిపోయింది. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసి మరొక్కసారి కలిపి మరొక నిమిషం పాటు మూత పెట్టేసి మగ్గనిద్దాము. ఈ లోపల మనకి కందిపప్పు కూడా చూడండి మెత్తగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక్కసారి ముక్కలు చూద్దాము. మనకు ఆల్మోస్ట్ 60-70% ముక్కలు మగ్గిపోయినాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కందిపప్పుని ముక్కల్లో యాడ్ చేసేద్దాము. అలాగే కుక్కర్ కడిగి కొంచెం వాటర్ కూడా పోసేద్దాము. ఇప్పుడు ఈ పప్పు ముక్కలు కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాము. ఈ లోపల మనం చక్కగా చింతపండు రసం తీసి పెట్టుకుందాము. చూడండి, మనకి ముక్కలు కూడా ఆల్మోస్ట్ పప్పులో ఉడికిపోయినాయి. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసేసి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసి సాంబార్ని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిద్దాము. సాంబార్ బాగా మరగాలి. చూడండి, మనకి ఆల్రెడీ కొంచెం ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది సాంబార్ మరగడానికి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక స్పూన్ రెడ్ చిల్లీ పొడి, అలాగే ఒక స్పూన్ సాంబార్ మసాలా కూడా యాడ్ చేద్దాము. వేసి ఒకసారి బాగా కలిపేసుకొని మరో 5 నిమిషాల పాటు మూత ఓపెన్ చేసేసి మరగనిద్దాము. ఇప్పుడు ఆల్మోస్ట్ సాంబార్ మనకి ఒక 10% కిందకి దిగింది, అంటే సాంబార్ మరిగిపోయింది. ఇప్పుడు ఈ గిన్నెని ఇలాగే పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేద్దాము. ఇప్పుడు ఇక్కడ మనం పోపుకి రెడీ చేసేసుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ పోసుకుందాము. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఒక 7-8 వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి వేసుకుందాము. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా, ఒక పావు స్పూన్ వరకు ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలిపి పోపు వేగిపోయినప్పుడు దించే ముందు ఒక పావు స్పూన్ ఇంగువ, అలాగే ఒక పావు స్పూన్ కలర్ కోసం రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి ఒక్కసారి కలిపి వెంటనే ఈ మరుగుతున్న సాంబార్ని ఇదే స్టవ్లో డైరెక్ట్గా వేసేద్దామని ఈ విధంగా పోసుకుందాము. చూడండి, మనకి గుమగుమలాడుతూ సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగే వేడివేడి అన్నంలో తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది.
చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు మనం కూడా సాంబార్ ఇంట్లో. తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థాంక్ యూ.